ఎంబీబీఎస్ టీజీగా మార్చడానికి సంబంధించిన విషయంలో మనోభావాలు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు తల్లి మాత అనేవి ఏవైతే ఉన్నాయో, దుర్గమ్మ అనుకున్నా, అంటే మతాలకు సంబంధించిందే కాకుండా మనకు భారతమాత ఉన్నది, తెలుగు తల్లి ఉన్నది, తెలంగాణ తల్లి, ఇట్లా అవసరమైతే ఫ్యూచర్లో జిల్లాకు తల్లి వచ్చినా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళ రూపాలను మార్చడం అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? మనకు తెలియకుండానే మన కల్చర్లో, అంటే మన వాళ్ళు అంటే విశ్వాసాలలో కల్చర్ అంటే కల్చర్, అది విశ్వాసాలు కల్చర్ కాకపోవచ్చు, విశ్వాసాల్లో గమ్మత్తుగా ఉంటుంది. అంటే దేవుడు అనే భావన, దేవత అనే భావన. అంటే దైవ భావనకి పురుష రూపం ఎప్పుడు వస్తుంది, స్త్రీ రూపం ఎప్పుడు వస్తుంది? దైవ భావనకి మనం కొంచెం భయపడ్డప్పుడు పురుష రూపం వస్తుంటుంది. దేవుడు దేవుడు ఉంటుంటారు. భయం వచ్చినప్పుడు దేవుడు తలుచుకుంటారు. ఎవరైనా భయం వచ్చినప్పుడు దేవుడు అనుకుంటారు, దేవత అనుకోరు. కానీ భక్తి వచ్చిందనుకోండి, ఒక ఎంబాడిమెంట్ని చూపించడానికి ఒక స్త్రీమూర్తిని, మాతృమూర్తిని దాన్ని చేస్తుంటాం. అంటే ఇండియా ఉందనుకోండి, ఇండియా అందరికీ సింబల్ చేయడానికి ఒక భరతమాత, ఇట్లాగా స్త్రీ రూపం తీసుకుంటాం. అట్లా మన నదులకు కూడా స్త్రీ రూపం తీసుకుంటాం, భాషకి కూడా స్త్రీ రూపం తీసుకుంటాం. సో భాష అని అనుకునేటప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అది తెలుగు తల్లి అన్నారు. సో తెలుగు తల్లి అందరికీ వర్తిస్తుందేమో, తెలుగు మాట్లాడే వాళ్ళకని అనుకునేవారు. కానీ తర్వాత ఒక అస్తిత్వం అనేది, ప్రాంతీయ అస్తిత్వంలో భాష కూడా వచ్చింది. ప్రాంతీయ అస్తిత్వం కేవలం ప్రాంతానికి సంబంధించినటువంటి భాష అన్నమాట. అంటే ఒక అభివృద్ధి సంపద ఒక చోటకి వెళ్ళిపోతే ఆ ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ మాట్లాడే భాష ప్రామాణికమైన భాషగా మారిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగింది. కృష్ణ, గోదావరి వాళ్ళు మాట్లాడేది అదే తెలుగు, అదే ప్రామాణికమైన తెలుగు అనే భావనలో ఉంటుంది. నిజానికి ఆ తెలుగులో సంస్కృత పదాలు చాలా ఎక్కువ ఉంటాయి. తెలుగు పదాలుగా ఉండిపోయినవి చాలా భాగం తెలంగాణలో ఉంటాయి. మంచి తెలుగు సంస్కృత తత్సమాలు లేని తెలుగు ఉంటుంది ఇక్కడ. అంటే కొంచెం ఉర్దూ అది కలిసే అవకాశం ఉంటుంది, కానీ బట్ తత్సమాలు లేని. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యాదికి వచ్చింది అన్నాం అనుకోండి, అది నాకు జ్ఞాపకం వచ్చింది అంటే అది సంస్కృతం కలిసింది, ఇది తెలుగు కదా. కాబట్టి ఈ తెలుగు మన నిజానికి తెలుగు తల్లి అంటే మరి ఇటు కూడా వర్తించాలి. కానీ ఆ తెలుగుని ఏం చేశారు, ఇక్కడ తెలంగాణ తెలుగు సంబంధించి తెలుగు మాండలికాన్ని, తెలుగు యాసని, ప్రతి ప్రాంతానికి యాస ఉంటుంది. యాస వేరు, ఉత్తరాంధ్ర యాస గోదావరి జిల్లాలో ఉండదు, గోదావరి జిల్లాలో యాస కృష్ణాలో ఉండదు, కృష్ణాలో ఉండే యాస రాయలసీమలో ఉండదు, రాయలసీమలో ఉండేది మరో చోట ఉండదు, మారిపోతుంటుంది. యాస గురించిన కాదు సమస్య. ఇక్కడి మాండలికాన్ని లేకపోతే దాన్ని తక్కువగా చేసి చూడడం అనేది అది ప్రామాణికం కాదు అనడం వల్ల మాకు ఒక ఐడెంటిటీ ఉంది అని భాషని, తర్వాత ప్రాంతాన్ని కూడా తీసుకుని ఒక ఐడెంటిటీ, అస్తిత్వం అని. అంచేత మాకొక ఈ అస్తిత్వానికి ఒక రూపం కావాలి. తెలంగాణ తల్లి అంటే కేవలం భాషకు తల్లి కాదు, ఒక అస్తిత్వానికి రూపం. సో ఒక అస్తిత్వానికి ఒక రూపాన్ని మనం సృజించుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక రూపం, ఇది మా మాతృమూర్తి అని అనమాట. ఇది మన కాంటెంపరీ సొసైటీ కాబట్టి, వర్తమానం కాబట్టి, ఎప్పుడో ఎవరో సృష్టించేశారనుకోండి మనం మార్చుకోం, అది అట్లాగే పెట్టుకుని నడిపిస్తాం. ఇది వర్తమానం దగ్గరకు వచ్చేసరికి అందరి కళ్ళ ముందే సృష్టి జరిగింది కదా. సృష్టి జరిగేటప్పుడు తెలంగాణ అస్తిత్వం నుంచి మళ్ళీ అనేక కోణాలు వచ్చేసిన తర్వాత తెలంగాణ సాధన అయిన తర్వాత చాలా కోణాలు వచ్చాయి. అంటే తల్లి తెలంగాణ అనే మాతృమూర్తి ఏ మాతృమూర్తిని పోలి ఉంటుంది అంటే వెంటనే సామాజిక వర్గాలు, ఆర్థిక వర్గాలు వచ్చాయి. పేద తల్లి, కూలి తల్లి, రైతు తల్లి, ఏ తల్లి కావాలా? ఇది ఒక ఆర్థిక వర్గం. అలా కాకుండా ఇంకేమిటి, సామాజిక వర్గాలలో తెలంగాణలో సో ఇప్పుడు నిజామాబాద్లో కూలికెళ్ళే తల్లులు ఒకలా కట్టుకుంటారు, ఇంకో చోట ఇంకోలో కూలి తల్లులు వస్తాయి. ఏ కూలి తల్లి అని అక్కడ ఉందా, ఇలాంటి భావన వచ్చింది. ఎందుకోసం అంటే సామాజిక తెలంగాణ అనేది తెలంగాణలో అంతర్భాగంగా వచ్చినటువంటి అంశం. సో అది తెలంగాణ ఆత్మలు, తెలంగాణ ఉద్యమం ఆత్మలు ఎక్కడున్నారు, కింద వర్గాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ 3 దఫాలుగా వచ్చినటువంటి ఉప్పొంగినటువంటి తెలంగాణ ఉద్యమం, ఒకసారి 69లో ఒకసారి, తర్వాత 2000 సంవత్సరంలో ఒకసారి, తర్వాత మనం చూస్తున్నటువంటి 2012 ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి 12 నుంచి 14 వరకు వచ్చినటువంటిది. ఈ 3 దఫాలుగా వచ్చినాయి. మొదటి ఉద్యమానికేమో ఉద్యోగుల కేంద్రం, రెండవసారి పొంగిదానికేమో రైతుల కేంద్రం, మూడవ దానికి విద్యార్థుల కేంద్రం. విద్యార్థులు ఏ విద్యార్థులు అంటే
ఎవరైతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కళాశాలల్లోకి వెళ్ళి చదువుకోలేకపోతున్నారో ఆ విద్యార్థులు, ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చదువుకోలేకపోతున్నారో వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు. కాబట్టి ఎందుకు తెలంగాణ రాకపోతే నా బతుకు అయిపోయిందని ఎవరు అనుకున్నారు? వీళ్ళు అనుకున్నారు. తెలంగాణ వస్తే ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. ఏ ఉద్యోగం? కాబట్టి దేశమంతా వచ్చి అక్కడ ఒక 3 సెంటర్లలో ఉద్యోగ కేంద్రాలుగా ఉంటే, ఒకటి బెంగళూరు, ఇంకోటి నోయిడా, మరొకటి హైదరాబాద్. సో హైదరాబాద్, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఏమో అందరికీ, దేశంలో అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగ కల్పనా కేంద్రంగా ఉంటే, ఇక్కడ ఉద్యోగాలు లేవని ఒక 1200 మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే కార్పొరేట్ రంగంలోకి వాళ్ళు వెళ్ళలేరు. సో ఏదో ప్రభుత్వ బడులు బాగుంటేనో, సంక్షేమ హాస్టళ్ళల్లో కొంచెం తెల్లన్నం పెడితేనో ఇదే గొప్పగా భావించే వర్గాలు అనేకం ఉన్నారు. వాళ్ళు లేపిన ఉద్యమం కాబట్టి వాళ్ళ అస్తిత్వం ఆ మాతృమూర్తిలో కనపడిందా లేదా అని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. మా తల్లుల రూపాన్ని మేము చూసుకుంటున్నామా అని. మరి మొదటి దాంట్లో మరి కిరీటం అది పెట్టారనుకోండి, దేవతామూర్తి చేశారు. సరే, ఇది కొంచెం ఇప్పుడు చేసినటువంటి విగ్రహంలో కొంచెం మానవిలా కనిపిస్తున్నారు. అంటే కిరీటం అవి లేకుండా ఒక తల్లిలా కనిపిస్తున్నారు. మళ్ళీ ఏ తల్లి అంటే ఎన్ని వెర్షన్స్ తయారు చేస్తారు? ఒక రూపం, ఒక ఊహ రూపం. మన రూపానికి ఒక కళాకారుడు ఇచ్చే రూపం, ఆ కళాకారుడిని ప్రభావితం చేసే సర్కారు ఇచ్చే రూపం. కళాకారుడు సొంతంగా ప్రభావితం చేయరు కదా. ఓకే, కానీ ఇప్పుడు యాక్చువల్ వివాదం రావడానికి కారణం అది కాదు. అసలు వివాదం ఆ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ అలవాటైపోయింది కదా. ఎవరు ఒకే తల్లి, అన్ని చోట్ల విగ్రహాలు ఉన్నాయి, చాలా చోట్ల కొనసాగించేస్తే అయిపోయేది కదా. మరి ఎందుకు మార్చాల్సి వచ్చింది? భక్తితోనా లేదా రాజకీయ వ్యూహంతోనా? ఉండొచ్చేమో వ్యూహం. ఎందుకోసం? మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి అక్కడే విగ్రహాన్ని పెట్టారు, సెక్రటేరియట్లోనా, రాజీవ్ గాంధీ. ఎస్, కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఇప్పుడు మాట్లాడరు. అందరూ ఏం మాట్లాడతారు? ఏ తెలంగాణ తల్లి గురించి మాట్లాడతారు. ఓకే, రాజీవ్ గాంధీ అద్భుతమైన పెద్దది చాలదా కాంగ్రెస్కి? రైట్.